ప్రియులైన దేవుని పిల్లలకి, ఆత్మీయ సహోదర సహోదరీమణులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని వారలారా, మరి సుమారు 15 రోజుల తర్వాత మరలా బైబిల్ తరగతిని మనం పునఃప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశము సువార్త అనగానేమి, అందులో మన పాత్ర ఏమిటి? సువార్త అనగానేమి, అందులో మన పాత్ర ఏమిటి? ప్రియులరా, సువార్త, సువార్త, సు అంటే మంచి, వార్త అంటే సమాచారం. దీన్ని మరొక విధంలో లేదా పర్యాయ పదంలో శుభవార్త, మంచి వార్త అని మాట్లాడుకుంటూ ఉంటాం. సర్వసాధారణంగా మనం పంచుకునేటువంటి, మనుషులుగా పంచుకునేటువంటి శుభవార్తలు, సువార్తలు ఏంటి అని అంటే, మన దృష్టిలో ఉన్నతమైనటువంటి చదువులు పాస్ అయ్యారు అని అన్నప్పుడు ఒక సువార్తగా లేదా శుభవార్తగా భావిస్తూ ఉంటాం. ఉద్యోగము వచ్చింది అని అన్నప్పుడు శుభవార్త, పెళ్ళి కుదిరింది లేదా జరిగింది అన్నప్పుడు శుభవార్త, ఇల్లు కట్టుకున్నాము లేదా కొనుక్కున్నాము అన్నప్పుడు శుభవార్త, ఇలా పిల్లలు పుట్టారు అని అన్నప్పుడు, వాహనం కొనుక్కున్నారు అని అన్నప్పుడు, ఇలాంటి వార్తలన్నీ పంచుకొని ఆనందిస్తూ ఉంటాం. వాటికి తగినటువంటి పండగలను కూడా చేసుకుంటూ ఉంటాం. బర్త్డే పండుగలు, యానివర్సరీ పండుగలు, ఇలాంటివన్నీ కూడా శుభవార్తలుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. అయితే మనుషులు చెప్పని, దేవుడు మాత్రమే చెప్పినటువంటి శుభవార్త ఏదైనా ఉన్నదా అనంటే, అది లోక కళ్యాణార్థమై మనుషులందరూ వారు జీవించినటువంటి జీవితాలను బట్టి, పాపములను బట్టి మరణించి నరకమునకు జారిపోతున్నటువంటి తరుణములో మిమ్ములను తప్పించుటకై, బ్రతికించుటకై, పరలోకమునకు చేర్చి నిత్య జీవమును ఇచ్చుటకై యేసుక్రీస్తు అనేటువంటి నా ప్రియమైనటువంటి కుమారుణ్ణి మీరున్న లోకములోనికి నేను పంపించి ఆయనను మీకోసము వధించి ఆయన రక్తము ద్వారా మీకు ప్రాయశ్చిత్తము కలిగించి పరిశుద్ధపరిచి పరలోకమునకు చేర్చుకుంటాను అని దేవుడు మొట్టమొదటగా తెలియచేసినటువంటి వార్త ఈ ప్రపంచానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, చిరకాలము నిలిచిపోయేటువంటి
సువార్త లేదా శుభవార్త ఏంటి అని అంటే, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. అప్పటికే మౌఖికంగా ప్రకటించినటువంటి పౌలు గారు ఇప్పుడు పత్రిక రాస్తూ పునర్జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. మీరు దానిని అంగీకరించితిరి, అంటే నేను ఇదివరకు మీకు చెప్పినటువంటి సువార్తను అంగీకరించితిరి అంటే దాని అర్థం అవును అని ఒప్పుకోవటం. మీరు ఒప్పుకొంటిరి. ప్రియులారా, మొహమాటానికి ఒప్పుకోవటం, ఏదైతేందిలే సరే అనంటే ఆయన ఆనందిస్తాడు అని ఒప్పుకోవటం వేరు. కానీ ఇది నిజము, ఇది సత్యము, ఇది కార్యమును జరిగిస్తుంది, ఇది జరిగింది, జరుగుతుంది అని ఒప్పుకోవటం వేరు. దాన్ని యథార్థమైనటువంటి ఒప్పుకోలు అని అంటారు. మనం కూడా మనకు తెలియపరచబడుచున్నటువంటి సంగతులలో యథార్థంగా ఒప్పుకుంటున్నామా, మొహమాటంతో ఒప్పుకుంటున్నామా, అతన్ని ఆనందపరచటానికి లేదా ఆమెను ఆనందపరచటానికి ఒప్పుకుంటున్నామా అనేటువంటి ఆ విచక్షణ మనకు ఉండాలి. మొహమాటానికి ఆనందపరచటానికి ఒప్పుకుంటే అది ఒప్పుకోలు కాదు. ఇది నిజము అని ఎరిగి అంగీకరించగలిగితే, అంటే ఒప్పుకోగలిగితే అది ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒప్పుకొంటిరి అంటే అంగీకరించితిరి. రెండవది, అంగీకరించటం మాత్రమే కాదు, అంటే నిజమని ఒప్పుకోవటం మాత్రమే కాదు, దాని అందే నిలిచి ఉన్నారు. అంటే ఏదైతే నిజమని ఒప్పుకున్నారో దాని యందు విశ్వాసము కలిగి, ఆ విశ్వాసములోనే ఇదిగో ఈ పత్రిక రాసే సమయానికి నిలిచి ఉన్నారు. అంటే ఒప్పుకున్నటువంటి దానిని స్వీకరించి దానిని అనుసరించే వారి యొక్క హృదయమును, మనస్సును, జీవితాన్ని కొనసాగించుకోగలగటం, దాని యందే నిలిచి ఉన్నారు. అంటే ఆ మాట యందే, ఆ విశ్వాసమునందే, ఆ విధానమునందే నిలిచి ఉన్నారు. ఇంత బాగా అంగీకరించి నిలిచి ఉన్నటువంటి మీ విశ్వాసము ఇలాగే కొనసాగినట్లయితే మీకు మించినటువంటి ధన్యులు మరొకరు ఉండరు, ధనవంతులు మరొకరు ఉండరు, అదృష్టవంతులు మరొకరు ఉండరు, భాగ్యవంతులు మరొకరు ఉండరు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అతను మాట్లాడుచున్నాడు. మీరు చేపట్టినటువంటి ఆ విశ్వాసము, మీరు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసము వ్యర్థమైతేనే తప్ప అని అంటున్నాడు కింద. వ్యర్థమైతేనే తప్ప అంటే దాని అర్థం ఏంటి?
మీరు అంగీకరించి నిలిచి ఉన్నటువంటి విశ్వాసము, అంటే విషయము యొక్క విశ్వాసము ఏదైతే ఉందో దానిని ఒకవేళ మీరు విడిచిపెడితే, దానిలో ఏదైనా లోపం ఉన్నట్లయితే, అంటే లోపం మీన్స్ సంశయము, ఒకసారి అవును అన్నట్టుగా మరొక సమయంలో కాదు అన్నట్టుగా సంశయాత్మకంగా ఉంటారు కదా, అలాంటిది కానీ, ఇది కాదులే అని చెప్పి అభిప్రాయమును మార్చుకోవటం కానీ, ఇలాంటి స్థితి ఏదైనా వస్తే తప్ప అని అంటున్నాడు అనమాట. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించి తినో, ఏ ఉపదేశ రూపము అంటే విషయంలో ఒక కంటెంట్ ఉంటుంది కదా, విషయంలో ఒక దృశ్యం ఉంటుంది కదా, ఆ ఏ విషయమైతే మీకు ప్రకటించి తినో, ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో, ఆ ఉపదేశమును మీరు సాధారణంగా కాదు, గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా, మీరు అంగీకరించి నిలిచిన సువార్త యందు విశ్వాసము కలిగి ఆ విశ్వాసమునే చిరకాలము ఎక్కడ కూడా జారిపోకుండా, విడిచిపెట్టకుండా, తప్పిపోకుండా బలముగా పట్టుకొని ఉండిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అని అంటున్నాడు. ఆ సువార్త వలన మీరు రక్షింపబడుతారు. నెంబర్ 1, రక్షణ గురించి మనం ఇదివరకు ఎప్పుడూ చెప్పుకుంటూ వస్తున్నాం. రక్షణ నమ్మకముతో లేదా బాప్తిస్మంతో ఆరంభమవుతుంది. మరణించి పరలోకమునకు, ప్రస్తుతమైతే పరదేశునకు చేరటంతో పూర్తవుతుంది. ఆ మధ్య ఉన్నటువంటి కాలం అంతా కూడా రక్షణ యాత్ర అవుతుంది. అది రక్షణ ప్రయాణము. ప్రియులరా, ఏ సువార్త అయితే మీకు ప్రకటించబడుచున్నదో ఆ సువార్తను మీరు అంగీకరించి దాని యందు నిలిచి బలముగా లేదా గట్టిగా దాన్ని కలిగి ఉన్న ఎడల ఆ విశ్వాసము వలన రక్షించబడుతాము. కానీ మధ్యలో అది వ్యర్థమైతే, విడిచిపెట్టబడితే దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రక్షణకి విరుద్ధమైనటువంటి స్థితి ఏంటి? మరణం అనగా నరకం. అలాంటి దుస్థితి వస్తుంది అని తాను ఏ సువార్తనైతే ఇదివరకు ప్రకటించాడో మరలా జ్ఞాపకం చేస్తూ రక్షణ మూలముగా కలిగేటువంటి ప్రయోజనమును చెప్తున్నాడు. దాన్ని విడిచిపెడితే కలిగే నిష్ప్రయోజనమును లేదా ప్రమాదమును చెబుతూ ఉన్నాడు పరోక్షంగా. ఇంతకీ తాను ప్రకటించినటువంటి సువార్త ఏంటయ్యా అనంటే జాగ్రత్తగా గమనించండి. సువార్త అంటే ఏమిటి అని సూటిగా మిమ్మలను అడిగినప్పుడు మీరు చెప్పవలసినటువంటి లేదా మీకు వెంటనే స్ఫురణలోనికి రావలసినటువంటి విషయం ఏంటనగా 3వ వచనం, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, నాకు తెలియచేయబడినటువంటి విషయాన్ని మీకు మొదటగా అప్పగించి తిని మీకివ్వమని దేవుడు నాకు ఇచ్చినటువంటి విషయాన్ని మీది మీకు అప్పగించి తిని అంటే ఇచ్చివేసి తిని, అంటే ఒక వస్తువు ఇచ్చినట్టుగా
విషయాన్ని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటావా, దుర్వినియోగం చేసుకుంటావా, అది నీ ఇష్టం, నీ బాధ్యత. ఓకే, మరి ఇంతకీ ఏంటి ఆ సువార్త అనంటే అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము అంటే ఇది వరకు ప్రకటించినటువంటి ప్రకటనలను అనుసరించి, ఒక విధంగా చెప్పాలంటే ప్రవచనాలు అని అనుకోవచ్చు. ఓకే, ఈ ప్రవచనాలు మనకు జ్ఞాపకం చేస్తారు కదా లూకా గారు. సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలైతే ప్రవచించారో ఆ ప్రవచనమును ఈ దినమును గురించే అని చెప్తుంటారు. అవునా? ఆ లేఖనములను అనుసరించి తాను మరణించి, తానంటే ఇక్కడ ఎవరు? క్రీస్తు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఒక బిట్టు. అవే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ గాస్పల్. ప్రియులరా, అంటే సింపుల్గా ఇప్పుడు మనం చెప్పాలంటే సువార్త అనగా లేఖనముల ప్రకారము యేసు ప్రభుల వారు మృతి పొంది సమాధి చేయబడెను, అవే లేఖనముల ప్రకారము తిరిగి 3వ దినమున లేపబడెను. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటి? మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. ఏంటవి అనంటే, మనము చేసినటువంటి పాపమునకు శిక్ష అనుభవించవలసి ఉంటుండగా మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. మన పాపం నిమిత్తం మృతి పొందను అంటే మనము అనుభవించాల్సినటువంటి శిక్షను అతని మీద వేసుకున్నాడు. రెండవది, మన పేరట ఉన్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అవి క్షమించబడులాగున లేదా కొట్టివేయబడులాగున తన రక్తమును చిందించి ఉంటున్నాడు. అంటే ఇందులో మళ్ళీ లోతైనటువంటి మతలబు ఉంటుంది. ఏంటి ఆ లోతైనటువంటి మతలబు అని అన్నప్పుడు, ఆయన రక్తమును బట్టి మనము పశ్చాత్తాపపడతాం. మనోనేత్రములతో దాన్ని చూసి ఆలోచించగలిగినప్పుడు, పశ్చాత్తాపపడినప్పుడు మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చినప్పుడు బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మము తీసుకున్నప్పుడు ప్రాయశ్చిత్తము దేవుని ద్వారా చేయబడతాం. ప్రాయశ్చిత్తము చేయబడటం అంటే అదే క్షమించబడతాం. ఎప్పుడైతే క్షమించబడతామో మన పేరట ఉన్నటువంటి పాపాలన్నీ కూడా డిలీట్ అవుతాయి, తొలగించబడతాయి. ఎప్పుడైతే తొలగించబడతామో తుడిచిన పలకలా మనము ప్లేన్ అయిపోతాం, అంటే పరిశుద్ధపరచబడతాం. ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో అప్పుడు రక్షణలోనికి అడుగు పెడతాం. ఇది మన పాపముల నిమిత్తము మృతి పొందెను అనేటువంటి మాటలో ఉన్నటువంటి సువార్త. ఇక లేఖనములను అనుసరించి తిరిగి 3వ దినమున లేచెను అనేటువంటి మాట మనలో ఒక కాన్ఫిడెన్స్ను పెంపొందిస్తుంది, ఒక ఆసక్తిని కలిగిస్తుంది, ఒక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది.
ప్రయత్నమునకు ఊతమిస్తుంది. ఏంటది అనంటే, యేసయ్య మరణించి తిరిగి లేవగలిగాడు అనంటే, మరణించిన వారు తిరిగి లేవగలుగుతారన్నమాట. అలా నేను కూడా లేవగలిగేటువంటి అవకాశం ఉంటుందా అన్నప్పుడు అనేక సందర్భాలలో, లేఖనాలలో మీరును లేస్తారు, మీరును లేపబడుతారు, ఆయన వచ్చినప్పుడు మృతులు లేపబడును అని అంటాడు. అని అనేక వచనాలలో గమనిస్తూ ఉంటాం. నేల తనలో ఉన్నటువంటి మృతులను అప్పగిస్తుంది, సముద్రము అప్పగిస్తుంది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేపబడుతాము. మరి లేపబడతాము అనేటువంటి దానికి గ్యారంటీ ఏంటి అనంటే, ఇదిగో రుజువు యేసయ్యే. శాస్త్రీయంగా దానికి నిరూపణ ఏంటి? నువ్వు విత్తినటువంటి విత్తనము మొక్కగా మొలవటమే. నీవు లేపబడతావు. ఆ లేచిన నీవు ఏమవుతావు? లేచిన యేసయ్య ఏమయ్యాడో మనము అది అవుతాం. ఆయన 40 రోజులు వారి మధ్యలో ఉండి వారిని ఆశీర్వదించి పరలోకమునకు ఆరోహణమాయను. ఆయన వెళ్ళుట నువ్వు చూసావు కదా, అంటే నువ్వు ఎరిగావు కదా. ఆయన ఏ విధంగా వెళ్ళెనో మనమును ఆ విధంగానే వెళ్ళుదుము. ఆయన ధరించుకున్నటువంటి స్వరూపాన్ని మనము ధరించుకుందుము అనేటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసము మనలో పెంపొందించబడుతుంది. ప్రియులారా, అంటే మన పాపములు తొలగించబడి మనం పరిశుద్ధపరచబడతాం. పరిశుద్ధపరచబడినటువంటి మనము పరలోకమునకు తీస్తాం. ఇంతకంటే శుభవార్త ఈ లోకములో మరొకటి ఉండదు. దీనిని మించిన సువార్త మరొకటి ఉండదు. అంటే పరోక్షంగా నేరుగా ఏం చెప్పబడుచున్నదంటే, నువ్వు పరలోకమునకు చేరుతావు, ఆ స్వాస్థ్యములో ఉంటావు, నిత్య జీవను పొందుకుంటావు, అక్కడ చిరకాలము సుఖ సంతోషాలతో, ఆనందాలతో, సమాధానంతో, సంతృప్తితో నీవుంటావు. ఇంతకు మించిన సువార్త ఈ ప్రపంచములో మరొకటి ఏది ఉండదు, మరెవరూ ఏమీ చెప్పలేరు. ఇది అసలు సిసలైనటువంటి సువార్త. అయితే ఇక్కడ ఇంకొక మాట, ఈ కొరంథీ పత్రిక ఈ 15వ అధ్యాయము 3వ వచనములో చెప్పబడినటువంటి వార్తే సువార్త. ఇక మిగిలినటువంటి వచనాల లేఖనాల సంగతి ఏంటి మరి అని ఓ ప్రశ్న మనలో ఉత్పన్నమవుతుంది. అయితే మిగిలిన వచనాలన్నీ కూడా యేసయ్యను గురించి, ఆయన రాకడను గురించి, ఆయన సమర్పణను గురించి, ఆయన తిరిగి పరలోకమునకు ప్రవేశించినటువంటి ప్రవేశాన్ని గురించి, ఆయన ద్వారా మనకు ఏ విధంగా రక్షణ అనుగ్రహించబడుతుంది అనేటువంటి విషయాన్ని బలపరుస్తూ, దాన్ని సపోర్టు చేస్తూ వ్రాయబడినటువంటి వచనాలే మిగిలిన వచనాలన్నీ. అంటే యేసు ప్రభుల వారిని సెంటర్గా చేస్తూ మాట్లాడినటువంటి మాటలవి గనక ఆ వచనాలను కూడా ఏ వచనాలు అనవలసి ఉంటుంది అనంటే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. 1వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలినవారు,
వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అంటే గడ్డి గురించి, పువ్వు గురించి మాట్లాడుతూ అవి ఎండిపోతాయి, రాలిపోతాయి అని చెబుతూ, దేవుని వాక్యం మాత్రము ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్తూ, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అంటే ఇప్పుడు పలాని వాక్యం, పలాని వాక్యం, పలాని పత్రికలోని వాక్యం, పలాని పుస్తకములోని వాక్యం అని మనం ఏ వాక్యములనైతే ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటామో ఆ వాక్యములన్నీ కూడా సువార్త వాక్యములే. అంటే బైబిల్ అంతా కూడా సువార్తే. కానీ ఈ బైబిల్ అంతా చివరికి ఏ సారాంశమును ఇస్తాయి అనంటే, యేసు మన పాపముల నిమిత్తము మృతి పొంది తిరిగి లేపబడెను. యేసు మన పాపముల నిమిత్తము మరణించి మృతి పొందెను, తిరిగి 3వ దినమున లేపబడెను. దాని ద్వారా పరోక్ష సమాచారం మనమును మరణించిన తిరిగి లేపబడుతాము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ఇది సువార్త. ఇప్పుడు మన టైటిల్లోని సువార్త అనగానేమి అనేటువంటి ప్రశ్నకి ఆన్సర్ అన్నమాట ఇది. అది పూర్తయిపోయింది. ఇప్పుడు దానిని మనం ఎలా కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఏ సువార్త అయితే మనం విన్నామో ఆ సువార్తలోని మతలబు ఏదైతే ఉన్నదో ఆ మతలబు అనగా ఆ సువార్త వలన మనకు కలుగుచున్నటువంటి ప్రయోజనము ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పట్ల బాధ్యతాయుతంగా యేసయ్య తన పాత్రను పోషించాడు. ఎంతగా అనంటే ప్రాణమును పెట్టునంతగా. అయినప్పుడు మనమును ఆ యేసు ప్రభువుల వారి ద్వారా ఏ ప్రయోజనమునైతే పొందుకుంటున్నామో ఆ ప్రయోజనమును ఇతరులకు పంచవలసినటువంటి బాధ్యత మన పట్ల ఉంచబడింది. ఆ బాధ్యత మన పట్ల ఉంచబడింది. ఆ బాధ్యత ఏంటో తెలియచేస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే సర్వలోకము అనంటే కనిపిస్తున్నటువంటి లోకం అంతటికీ అని. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనంటే ఇక్కడ సర్వ సృష్టి అనగా చెట్లకు గట్లకు అని కాదు. ఈ ప్రాంతం అంతట్లో, అంటే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులోయ్ అని అన్నట్టుగా సర్వ సృష్టి అనంటే ప్రకృతికి సువార్త ప్రకటించమని కాదు, ఈ ప్రకృతిలో వాసం చేస్తున్నటువంటి ప్రజలందరికీ సువార్త ప్రకటించు. అయితే ఇక్కడ ఇంకొక పని కూడా జరుగుతుంది. నువ్వు సువార్త ప్రకటించావా లేదా, ప్రకటించిన తర్వాత వారు విన్నారా లేదా అనేటువంటి దానికి
సాక్షార్థముగా ఈ సృష్టి ఉంటుంది. అంటే ఈ నేల మీద ప్రతి మూలకు వెళ్ళి నువ్వు వాక్యమును ప్రకటించుము. ఎందరు విన్నారు, వినలేదు, అంగీకరించారు, అంగీకరించలేదు, అనుసరించారు, అనుసరించలేదు. నీవు ప్రకటించావా లేదా? నీ బాధ్యత నీవు నెరవేర్చావా లేదా? దాన్ని మిగిలినటువంటి వారు స్వీకరించారా, తృణీకరించారా అనేటువంటి దానికి సాక్షార్థముగా ఈ ప్రకృతి ఉంటుంది. గనుక సృష్టిలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించుము అనేటువంటి మాటను, ఆ పదమును అందుకోసం వాడటము జరిగింది. ఓకే. అయితే ఎస్పెషల్గా ఇక్కడ ఈ మాట అపోస్తలులైనటువంటి ఆ 11 మందికి, అప్పటికి ఆ సమయానికి 11 మంది ఉన్నారు, ఆ 11 మందికి చెప్పినట్లుగా మనకు ఈ సందర్భం కనబడుతుంది. అయితే ఆ 11 మందిని ఉద్దేశించే మత్తయి సువార్తలో మరో విధంగా చెప్పటం జరుగుతున్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము నుండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం నుండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అంటే ఇప్పుడు ఏ సువార్తనైతే వీరు కల్లారా చూశారో, అనుభవించారో, దానిని ఏం చేయమంటున్నాడంటే, మీరు వెళ్ళి ప్రకటించండి, ప్రకటించి శిష్యులనుగా చేయుడి. అంటే ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువుల వారు తన శరీర జీవితంలో దేవుడు కోరుకున్నట్లుగా జీవించి, అనేక శ్రమలను అనుభవించి, దేవుని చేత అంగీకరించబడి రక్షించబడ్డాడు, అనగా పరలోకమునకు చేరాడు. అలాగే యేసు ప్రభుల వారిని అనుసరించి తన శరీర జీవితాన్ని దేవుడు నచ్చే విధంగా జీవించి పరలోకమును పొందుకోవలసి ఉంటుంది. శిష్యులు అనగా వెంబడించువారు, అనుసరించేటువంటి వారు. అంటే తనకు ముందు ఉన్నటువంటి సీనియర్లు, తనకు ప్రబోధించినటువంటి గురువులు, పెద్దలు, మార్గదర్శకులు ఎవరైతే ఉంటారో వారిని అనుసరించి నడవటం, వారు నడుచుకున్నట్లుగా నడుచుకోవటం, వారు జీవించినట్లుగా జీవించటం. అలా జీవించువారై ఉండులాగున శిష్యులను తయారు చేయండి అని అంటున్నాడు ఇక్కడ. ఓకే. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, అంటే నన్ను వెంబడించేటువంటి వారినిగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి అన్నాడు. అంటే ఇప్పుడు ఏ సువార్తనైతే ఆనాటి శిష్యులు ప్రత్యక్షంగా చూశారో, ఎరిగారు వారు. అందుకే వాళ్ళు అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని అని అన్నారు. అంటే ప్రత్యక్ష అనుభవం కలిగినటువంటి వారు వాళ్ళు.
ఆ ప్రత్యక్ష అనుభవము కలిగినటువంటి వారికి యేసయ్య చెప్పాడట, మీరు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా ఉండాలి, ఈ పనులు చేయకూడదు, ఈ పనులు ఖచ్చితంగా చెయ్యాలి అని యేసు ప్రభుల వారు ఆ 12 మందికి, అనగా ప్రస్తుతానికి అప్పటికి 11 మంది ఉన్నారు, ఆ 11 మందికి నేరుగా చెప్పాడట. మీకు ఏ సంగతులు, ఏ ఏ విషయాలు చెయ్యాలని మీకు చెప్పానో మీరిప్పుడు ఎవరికి సువార్త ప్రకటించి నాకు శిష్యులుగా చేస్తారో వాళ్ళందరికీ చెప్పండి నా మాటగా, మీరు ఈ విధంగా చేయాలని. ఏ విధంగా? ఇప్పుడు అపోస్తలులు ఏ విధంగా చెయ్యాలని యేసయ్య చెప్పాడో అపోస్తలులు చేసినట్లుగానే తదనంతరము వచ్చేటువంటి శిష్యులందరూ కూడా అలాగునే చెయ్యాలి. ఇప్పుడు ఉదాహరణకి అపోస్తలులు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించబడాలనేటువంటి ఆజ్ఞను పొందుకున్నారు. మరి తదనంతరం వచ్చేటువంటి శిష్యులు కూడా ఆ ఆజ్ఞను పొందుకుంటారు. అపోస్తలులకి నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఆటోమేటిక్గా ఉంటుంది. అలాగే తదనంతరము వచ్చేటువంటి శిష్యులు కూడా పొరుగు వారిని ప్రేమించాలి. ఇలా అనేక ఆజ్ఞలు. అలా నేను చెప్పినట్టుగా వారు చేయవలేనని వారికి బోధించండి. అంటే ఇప్పుడు అపోస్తలుల తదనంతరము అనేక మంది శిష్యులు వచ్చారు. ఆ పరంపరలోనే మనము కూడా వచ్చాం. ఇప్పుడు మనమును ఆ అపోస్తలులను పోలి జీవించవలసి ఉంటుంది, ఆజ్ఞలను నెరవేర్చవలసి ఉంటుంది. అదే ఈ మాటలో చివరిలో బలంగా చెప్తున్నాడు. ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మీరు చేయండి, ఇదిగో నేను మీకు సహాయంగా ఉంటాను. ఎవరికి? శిష్యులకి. ఎంతకాలం? ఈ యుగ సమాప్తి వరకు, అంటే యుగాంతం వరకు అన్నమాట. యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను లేదా సహాయంగా ఉంటాను. గనుక కొన్ని సంగతులు మనం ఎలా భావిస్తూ ఉంటామంటే ఇది కేవలం వాళ్ళకు మాత్రమే చెప్పాడు కదా, వాళ్ళకు మాత్రమే చెప్పాడు కదా అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. అలా భావించకుండా మనందరికీ చెప్పబడింది అన్నట్లుగా గమనించాలి అని చెప్పి మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనములో చెప్తున్నటువంటి మాట గమనిద్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 37వ వచనము ఏమంటున్నాడు ఇక్కడ? నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు శిష్యులకి ఏదైతే చెప్తున్నాడో అది ఆ 12 మందికి మాత్రమే కాదు, అందరికీ చెప్పుచున్నాను అని అంటున్నాడు. అంటే ఆ తరములో ఉన్నటువంటి మిగిలినటువంటి వారికి, రాబోయేటువంటి తరాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పబడుచున్నది. అంటే ఇప్పుడు యేసయ్య మన ముందు ప్రత్యక్షంగా లేడేమో కానీ ఆ యేసయ్య మనకు కూడా చెప్పి ఉన్నాడు. అది రికార్డ్ అయింది ఈ బైబిల్ రూపంలో. ఇప్పుడు మనకది పునర్జ్ఞాపకము చేయటం జరుగుతున్నది, వినిపించబడుచున్నది, చదివించబడుచున్నది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పబడింది, మనకేం చెప్పబడుతున్నది, వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేయాలి. వాళ్ళకి ఏమని చెప్పబడిందంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఇప్పుడు మనకు కూడా ఏం చెప్పబడినట్లు? మీరు కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అవునా? ఇక మిగిలినటువంటి ఆజ్ఞలు కూడా అప్లై అవుతాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా నీ పొరుగు వారిని ప్రేమించండి, మీ తల్లిదండ్రులను సన్మానించండి, నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రేమించండి. ఇలాంటివన్నీ కూడా అప్లై అవుతాయి. అలాగే చేయకూడనివి ఉన్నాయి కదా,
అవన్నీ అప్లై అవుతాయి. దొంగతనం చేయకండి, వ్యభిచారం చేయకండి, మోసం చేయకండి, అబద్ధ సాక్ష్యం పలకకండి, ఇవన్నీ అప్లై అవుతాయి. వీటినన్నిటినీ మనము కలిగి ఉండాలి లేదా చేపట్టి నడవాలి. ఓకే, ఇది మనము కలిగి ఉండవలసినటువంటి విషయం. టైటిల్లో సువార్త అనగానేమి, దానిని మనం ఎలా కలిగి ఉండాలి, సువార్త అనగా ఏంటి అనేటువంటిది ఇందాక చెప్పుకున్నాం. దాన్ని ఎలా కలిగి ఉండాలి అనేటువంటిది కూడా ఇప్పుడు ఈ రెండవ భాగంగా చెప్పుకున్నాం. సువార్త అంటే ఏంటనేటువంటిది మనకు సింపుల్గా కొరింథీ పత్రిక, పేతురు పత్రికలో గమనించాం. దాన్ని ఎలా కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మార్కు సువార్త, మత్తయి సువార్తలో మనము గమనించుంటున్నాం. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతూ ఉంటుంది. కొంతమంది ఉత్పన్నము చేయిస్తారు. ఈ ప్రశ్నని మనకి కొంతమంది ఉత్పన్నము చేయిస్తారు. ఏంటి అనంటే, సువార్త అందరూ ప్రకటించకూడదు, సువార్త ప్రకటించటానికి ఒక అర్హత ఉండాలి, ఆ అర్హత ఉన్నటువంటి వారు మాత్రమే సువార్తను ప్రకటించాలి. ఏమిటి ఆ సువార్త అనంటే, దేవుడు మిమ్మల్ని పిలవాలి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోవాలి, దేవుడు మిమ్మల్ని అభిషేకించాలి. అప్పుడు మాత్రమే మీరు సువార్త ప్రకటించాలి. అలా ప్రకటిస్తేనే ఆ సువార్త ఫలిస్తుంది అని చెప్పటము జరుగుతుంది. ఆఫ్కోర్స్ మనలాంటి బోధనలను బట్టి చాలామంది వాళ్ళ అభిప్రాయాలను మార్చుకున్నారు. అంత బలంగా నేరుగా ప్రజల మీద రుద్దటము లేదు. కానీ కొంతమంది అదే జాస్తీలో ఉన్నారు. ఇప్పటికీ అదే స్టాండ్లో వారు అలాగే చెబుతున్నారు. ఏమని? దేవుని ఏర్పాటు ఉండాలి, దేవుడు పిలవాలి, దేవుడు అభిషేకించాలి, దేవుడు పంపించాలి, దేవుడు వెళ్ళుమన్న చోటికే వెళ్ళి ప్రకటించాలి. అక్కడ ఇప్పుడు బ్రదర్, నువ్వు ఎక్కడ జన్మించి పెరిగావు అంటే, వాళ్ళ దృష్టిలో ఎక్కడ సువార్త విన్నావు, ఎక్కడ నువ్వు ఈ అనుభవాన్ని పెంచుకున్నావు, నీకు పిలుపు ఉందా, నీకు ఏర్పాటు ఉందా, నీకు అభిషేకం ఉందా అని అడుగుతూ ఉంటారు. అక్కడ మనకంటే ఆ అడిగేటువంటి విధానంలో మనలో ఒక గిల్టీనెస్ వచ్చేటువంటి విధంగా అడుగుతూ ఉంటారు. నీకు పిలుపు ఉందా అంటే అంటే వాళ్ళ దృష్టిలో పిలుపు ఉందంటే ప్రత్యేకంగా ఆ కళ్ళలోనో దర్శనంలోనో ఒక స్వరం వినబడాలన్నమాట, ఓ స్వరూపం కనబడాలన్నమాట. అలాంటివి ఉన్నాయనంటే మనకు అలాంటి అనుభవాలు ఉండవు, లేవు అని అంటాం. లేవు అనగానే వాళ్ళు వెంటనే నీకు ఎలిజిబిలిటీ లేదు అన్నటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రిల్లరా, ఈ విషయంలో మనము జాగ్రత్తగా గమనిస్తే నిజంగా మనకు పిలుపు ఉందా, నిజంగా మనకు ఏర్పాటు ఉందా ఏంటి అనేటువంటి సంగతి మనకు ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఏంటి అనంటే ఒకసారి మీరు గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడేమంటున్నాడు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి అని అంటున్నాడు. చీకటిలో నుండి అంటే పాపములో నుండి అంతరార్థం. ఒకప్పుడు మనం అందరము తెలుసో తెలియకో
వంశపారంపర్యాన్ని బట్టో మనం పాపులం. జన్మతః పాపులం కాసుమ, అది వేరు. మళ్ళీ ఒక వయస్సు వచ్చే వరకు మన ఆలోచనలో, మన చూపులో, మన మాటల్లో, మన క్రియలలో పాపము చేసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ పాపములో ఉన్నటువంటి మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, అంటే పరిశుద్ధతలోనికి, ఓకే, పాపములో నుండి పరిశుద్ధతలోనికి మిమ్మును పిలిచిన వాణి. అంటే మనల్ని ఒకరు పిలిచారు. ఎవరు ఎవరు మనల్ని పిలిచారు అని అంటే అక్కడ మూల వ్యక్తి యేసయ్య. మరి మిగిలిన వారు ఎవరయ్యారంటే యేసయ్య యొక్క పరిచారకులు. ఓకేనా? యేసయ్య మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన వాని గుణాతిశయములను, అంటే పిలిచిన వాని యొక్క ఆ గుణం, ఆయన ఆ ఉద్దేశం, ఆయన స్వభావం, ఆయన కోరిక ఏదైతే ఉంటుందో ఆ విషయాలను గురించినటువంటి సంగతులని అతిశయముగా, అంటే చాలా గొప్పగా, చాలా ఉత్సుకతతో, విశేషముగా అన్నట్లుగా గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ప్రచురము అంటే ప్రకటించటం, ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన, నీకు ఏర్పాటుందా అని అంటే ఏర్పరచబడిన అని అంటున్నాడు ఇక్కడ. ఎవరు ఏర్పరచబడ్డారు? పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడినటువంటి వాళ్ళందరూ ఏర్పరచబడుచున్నారు. దేనికోసమో చూడండి. ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశం. ఏం వంశం? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి లోక సంబంధమైనటువంటి వంశాల గురించి చెప్పట్లే అక్కడ. ఇవి భూ సంబంధమైనటువంటివి, భూమి మీద ఉన్నంత కాలం మాత్రమే ఉండేటువంటి వంశాలు ఇవి. ఇక్కడ ఈ ఆత్మీయతలోనికి మనం వస్తే మనం క్రీస్తు యేసునందు జన్మించాం. ఇప్పుడు క్రీస్తు యేసుకు సంబంధించిన కుటుంబ సభ్యులం మనం. ఇప్పుడు మన వంశము ఏదయ్యానంటే యేసయ్య వంశం. ఓకే, ఆ మాటను మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహమును. మీరు రాజులు అని అంటున్నారు. ఎందుకు రాజులు అనంటే మీరు ఎవరికైతే సువార్త ప్రకటిస్తారో వారే దాన్ని అంగీకరించిన ఎడల రక్షించబడుతారు. అంగీకరించని ఎడల వారు శిక్షలోనికి వెళుతారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇంకా చాలా డెప్త్ ఉంటుందండి దీంట్లో. మీరు భూమి మీద ఎవరిని ఒప్పుకుంటానో పరలోకమందు నా కన్న తండ్రి ఎదుట వారినే నేను ఒప్పుకుందును. మీరు భూమి మీద ఎవరిని బంధిస్తారో నేను వారిని బంధిస్తాను. అంటే ఈ సువార్త ప్రకటించేటువంటి వారికి విస్తృతమైనటువంటి అధికారం ఇచ్చాడు. అంటే మరి ఆ స్థాయిలో మనకు అర్హత కూడా ఉండాలండోయ్. ఓకే, అంతటి శ్రేష్టమైనటువంటి వారముగా, అంతటి పరిపూర్ణమైనటువంటి వారముగా, మూర్తిభవించేటువంటి వారంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు మనకు అలాంటి విశేషమైనటువంటి అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రజల యొక్క భవిష్యత్తు అనేటువంటిది మనం ప్రకటించేటువంటి సువార్త మీద ఆధారపడి ఉన్నది. వారి బ్రతుకులు మన చేతిలో పెట్టాడు. మనము వారిని నిర్దేశిస్తున్నాం. అందుకని ఏం చెప్పాడంటే, నీవు ఏ ప్రాంతంలోనైతే ఉంటావో, ఎక్కడెక్కడికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటిస్తావో ఆ ప్రాంతం అంతటి మీద, ఆ ప్రజలందరి మీద నువ్వు రాజువు అని అంటున్నాడు. అంటే సామంత రాజు. రెండవది యాజకులు అని అన్నాడు.
యాజకుడు అంటే ఏంటి? యాజకుడు ఏం చేస్తాడు అనగా దేవునికి భక్తులకి మధ్యవర్తిత్వము నిర్వర్తిస్తాడు. పూజారి అని అంటాం కదా. అలాంటి మధ్యవర్తిత్వము నిర్వర్తించేటువంటి వాడు సువార్థికుడు, భక్తుడు. మీరు మళ్ళీ మనం గమనించాలి, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇప్పుడు ఇందులో ఏర్పాటు ఉందా అనంటే ఉంది. పిలుపు ఉందా? మిమ్మల్ని పిలిచిన అని అన్నాడు అక్కడ. పిలుపు ఉందా అనంటే ఉంది. ఆ పదాలు అక్కడ మీకు కనబడతాయి. మనమందరము పాపములో ఉన్నటువంటి మనలను పిలిచాడు, పిలుపు ఉంది. ఏర్పరిచాడు, ఏర్పాటు ఉంది. దేనికోసం అనంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం, అంటే సువార్త. అంటే సువార్త ప్రకటించటానికి మిమ్మల్ని పిలిచాడు, ఏర్పరిచాడు. ఇంతకంటే మీకేం కావాలి? అభిషేకం అంటారా? బాప్తిస్మనందు అదే జరుగుతున్నది. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ద్వారా మనము అభిషేకించబడుచున్నాం. అయిపోయి పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, అభిషేకం ఉంది. దేని గురించి? యేసుక్రీస్తును గురించినటువంటి ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, అంటే ప్రకటించు నిమిత్తము మనకు పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. ఎవరైనా మీకు పిలుపు ఉందా, మీకు ఏర్పాటు ఉందా, మీకు అభిషేకం ఉందా అంటే మీరు కాన్ఫిడెన్షియల్గా చెప్పాలి. అంటే నిజంగా మీరు విన్నటువంటి వారైతే, అర్థం చేసుకున్నటువంటి వారైతే, మారినటువంటి వారైతే, దానికి కమిట్ అయినటువంటి వారైతే మీరు ఈ మాట చెప్పొచ్చు. ఎస్, నాకు ఉంది, నాకు పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది, అభిషేకము ఉంది, నేను అర్హుణ్ణి అని మీరు ధైర్యంగా చెప్పొచ్చు. ఎలా చెప్తున్నావు నువ్వు అని అన్నారనుకోండి, వెంటనే ఈ వచనం చదివి తెలియచేయండి. కానీ నేను చెప్తున్నాను, ఒక మాట గుర్తుంచుకోవాలి. మీరు ఈ వచనం చెప్పాలంటే మీకు అంత డేర్ ఉండాలి, అంత ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మీకు ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ స్థాయిలో మీరు అర్హత కలిగి ఉన్నప్పుడు మాత్రమే. అంటే నేను దీనికి తగినట్టుగా ఉన్నానా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. నేను నిజంగా పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చానా లేదా, నేను నిజంగా దాన్ని విశ్వసించానా లేదా, నేను నిజంగా దాన్ని కమిట్ అయి ఉన్నానా లేదా, ఇది మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ధైర్యంగా చెప్పగలగాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. 14-15 వచనాలు. మీరు ఈలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే మాట ద్వారా కానీ పత్రిక ద్వారా కానీ మీకు బోధింపబడినటువంటి ప్రతి సంగతిని చేపట్టండి, అంటే దాన్ని అమలులో పెట్టండి అని అంటున్నాడు. అమలులో పెట్టండి. ప్రియ దేవుని వారలారా, ఇది ఒకవేళ నీకు ఏర్పాటు ఉందా, నీకు అర్హత ఉందా అనంటే ఉంది అని చెప్పటానికి ఆధారము కలిగించేటువంటి మాటలు ఇవి. ఇక ఓకే, సువార్త ఏంటో తెలుసు, దాన్ని ఎలా కలిగి ఉండాలి అని దేవుడు లేదా యేసయ్య
ఒక ఆజ్ఞారూపకంగా ఇచ్చాడో మనకు తెలిసింది. మూడవది, మనకు ఆ ఏర్పాటు అర్హత ఉందా లేదా అనేటువంటి సంగతి తెలిసింది. ఓకే, ఇక నాలుగవ విషయం ఏంటంటే నైతికత. ఏంటి నైతికత అన్నప్పుడు, ఎవరో చెబితే కానీ నేను చేయను అనేటువంటి పరిస్థితుల్లో కాకుండా, ఒకరి ద్వారా నీవు పొందుకున్నటువంటి మేలు ఏదైతే ఉంటుందో ఆ మేలును ఇతరులకు కూడా అందిద్దాము అనేటువంటి ఒక స్వభావము సహజంగా నీలో పుట్టటం. అంటే ఒక తల్లి పాలు తాగి పెరిగినటువంటి బిడ్డ తాను తన గర్భము ద్వారా మరో బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డకి నేనును పాలు ఇవ్వాలి. ఇది నైతికత. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దానికి ఎవరి ఆజ్ఞో అవసరం లేదు. అక్కడ ఆ తల్లి ఎవరో ఆజ్ఞాపిస్తే బిడ్డకు పాలివ్వదు. బిడ్డ జన్మించగానే కెవ్వుమని కేక వేసినప్పుడు నా బిడ్డకు ఆకలేస్తుందేమో అని తాను హృదయంలో చలించి చనుబాలు పడుతుంది. ఇది ఒక బాధ్యతగా భావిస్తుంది. ఇది నైతికపరమైనటువంటి విషయము. అందులో ఒక బాధ్యత ఉంటుంది, ఒక భారము ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది. ఇది వర్ణనాతీతం. అలాగే ఎందరెందరో మహానుభావుల ద్వారా యేసయ్య మొదలుకొని నేటి వరకు ఈ రక్షణ సువార్త మనకు అందించబడింది. అందులో వారి ప్రయాస ఉంది, వారి శ్రమ ఉంది, వారి స్వేదం ఉంది, వారి బలి అర్పణ ఉంది. వారందరూ త్యాగధనులు. ఎంతో మంది త్యాగమైతే తప్ప మనకి ఈ సువార్త అందించబడలేదు. ఈరోజు ఈ తరం వరకు రాలేదు. అది ఒక పుస్తకం ఎలా తయారైంది, దాని కూర్పు ఎలా చేయబడింది, ఇది ఎలా భద్రపరచబడింది, ఇలా ఎంతో మంది త్యాగము దీని వెనకాల ఉంది. ఆ త్యాగ ఫలమే ఈరోజు మనం రక్షణలో ఉండటం. అన్నప్పుడు ఇప్పుడు మనకు నైతికంగా ఉండవలసిన బాధ్యత ఏంటి? నాకు ఒక మహానుభావుడి ద్వారా ఈ రక్షణ అందించబడింది, అలాగునే నేనును మరికొందరికి ఈ రక్షణని అందించవలసి ఉంటున్నది అనేటువంటి బాధ్యతని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఓకేనా? దీని గురించినటువంటి వివరణ రేపటి దినమున మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా